ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఉన్న దేవబలోడా శివాలయంలో మహాశివరాత్రి వేళ ఆధ్యాత్మిక జ్వాలలతో మెరిసిపోతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ దేవ బలోదా ఉత్సవానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. కానీ ఈ ఆలయానికి ఒక విచిత్రమైన ప్రత్యేకత ఉంది. గోపురం సగమే పూర్తయింది. 14వ శతాబ్దంలో కల్చురీ రాజులు నిర్మించిన ఈ ఆలయం ఒకే రాయితో తీర్చిదిద్దబడిందని చెబుతారు. భూగర్భం నుంచి స్వయంభుగా వెలిసిన శివలింగం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. స్థానికుల కథనం ప్రకారం ఒకే శిల్పి 6 నెలలు నిరంతరం కఠిన నియమాలతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. కానీ ఓ దురదృష్టకరమైన సంఘటనతో అతడు చెరువులో దూకి అదృశ్యమయ్యాడట. అలా గోపురం సగంలోనే ఆగిపోయిందని నమ్మకం. ఆలయం గోడలపై తాండవం చేస్తున్న శివుడు, యుద్ధం చేస్తున్న ఎద్దులు వంటి అద్భుత శిల్పాలు కనిపిస్తాయి. ప్రాంగణంలోని చెరువు ఎప్పుడూ ఎండిపోదు. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఎవ్వరికీ తెలియదు. జంట పాములు, బంగారు ఉంగరం ధరించిన చేపల గురించి కూడా విశ్వాసాలు ఉన్నాయి. మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రం భక్తి, విశ్వాసం, పురాణ గాథల సమ్మేళనంగా మారుతుంది.